నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్ల తీర్పు ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. విజేతలు ఎవరనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో కలిపి 78.21% ఓటింగ్ నమోదయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 2.28% అదనంగా ఓటింగ్ జరిగింది. రిజల్ట్ రావడానికి ఇంకా 20 రోజులుండగా జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల గెలుపోటములపై, మెజారిటీపై లక్షలాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. శాసనసభ స్పీకర్, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు ఎచ్చెర్ల, టెక్కలి, నర్సన్నపేట నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్యవర్తుల ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినంత వరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని అయితే మనం చెప్పవచ్చు. చిన్న చెదురుమదురు సంఘటనల మినహా జిల్లా వ్యాప్తంగా 78.21% మంది ఓటర్లు తమ ఓటుకు అయితే వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ ముగిసి 5 రోజులు అవుతున్న సందర్భంలో అయితే ఇప్పుడు అభ్యర్థుల విజయావకాశాలపై అయితే బెట్టింగ్లు జరుగుతున్నట్లయితే మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. ఈ బెట్టింగ్లు ముఖ్యంగా జిల్లాలో ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు గాను ముఖ్యంగా 5 నియోజకవర్గాల్లో బెట్టింగ్ రాయల్లో అయితే తమ మద్దతుదారులకు విజయం సాధిస్తారని అయితే వీళ్ళు వేల లక్షల రూపాయలు బెట్టింగ్ చేస్తున్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ధర్మానపై టీడీపీ పార్టీ తరఫున గుండు శంకర్ అయితే పోటీలో ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా జరిగిందని అయితే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ధర్మాన ప్రసాదరావు మరొకసారి విజయం సాధిస్తారని అయితే వైసీపీ నేతలు అయితే బెట్టింగ్కి సిద్ధపడుతున్నారు. అదే సందర్భంలో ధర్మాన ప్రసాదపై గుండు శంకర్ విజయం సాధిస్తారని అయితే టీడీపీ వర్గాలు అయితే బెట్టింగ్ కాసేందుకైతే సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా సుమారు 2 నుంచి 3 వేల మెజార్టీ లోపే అభ్యర్థులు విజయం సాధిస్తారని అయితే ఈ బెట్టింగ్ రాయలు అయితే బెట్టింగ్ కడుతున్నట్లయితే మనకి సమాచారం అయితే ఉంది. అయితే వీళ్ళు ఫోన్ల ద్వారా వాట్సాప్ ఫోన్ కాల్స్ ద్వారా వీళ్ళు బెట్టింగ్లు ఖరారు చేసుకుంటున్నారు. వీరు అతి రహస్యంగా వీళ్ళు బెట్టింగ్లు అయితే ఇప్పటికే లక్షలాది రూపాయలు వైసీపీ మద్దతుదారులు అవ్వచ్చు, లేకపోతే గుండు శంకర్ టీడీపీ మద్దతుదారులు అవ్వచ్చు, వీళ్ళైతే తమ అభ్యర్థులపై బెట్టింగ్లు కాసినట్లయితే మనకి సమాచారం అయితే ఉంది. అలాగే ఇంకో పక్క నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనపై టీడీపీ తరఫున కూన రవి కుమార్ అయితే ఆయన పోటీ చేశారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా రసవత్తర పోటీ జరిగిందని అయితే మనం చెప్పవచ్చు. వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీలో విజేత కోసం అయితే ఆయా పార్టీ మద్దతుదారులు అయితే భారీ స్థాయిలో బెట్టింగ్ కాస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంది. గతంలో ఒక వారం రోజుల క్రితం వరకు తమ్మినేని సీతారాంపై కూన రవి సునాయాసంగా విజయం సాధిస్తారని అయితే పరిశీలకులు భావించారు. అయితే ఎన్నికలు 2 రోజులు 3 రోజులు ఉందనగా ఆ వాతావరణం అంతా పూర్తిగా మారింది. సీతారాంకు అనుకూలంగా ఆ వాతావరణం ఏర్పడింది. ఈసారి ఎన్నికల్లో సీతారాం మరోసారి విజయం సాధిస్తారని అయితే ఆ పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి తరఫున బెట్టింగ్ కాస్తున్నట్లు కూడా ఇక్కడ కూడా లక్షల రూపాయలు బెట్టింగ్ జరిగినట్లయితే మనకి సమాచారం అయితే ఉంది. అయితే ఇంకో నియోజకవర్గం సంబంధించినందుకు పలాసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీదిరి అప్పలరాజు అయితే ప్రాతినిధ్యం వహించారు. ఈయన మంత్రికి కూడా ఉన్న సందర్భం అయితే మనకు తెలుసు. ఈయనకి పోటీగా టీడీపీ పార్టీ తరఫున శ్యామసుందర శివాజీ కుమార్తె శిరీష పోటీ పడ్డారు. అయితే గత ఎన్నికల్లో శిరీషపై మంత్రి అప్పలరాజు 16,000 ఓట్ల పైగా ఆధిక్యతతో విజయం సాధించిన సందర్భం అయితే ఉంది. మనకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల మంత్రిగా కొనసాగిన విషయం కూడా మనందరికీ విత్తనం. అయితే ఈసారి ఈయన ఓడిపోతారని భారీ స్థాయిలో టీడీపీ వారు బెట్టింగ్లు కాస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా పలాస చెందిన వ్యాపారస్తులు అయితే కొంతమంది ఈ బెట్టింగ్కి అయితే ముందుకు వస్తున్నారు. అలాగే మంత్రి అనుచరులు కూడా బెట్టింగ్కి కాస్తూ లక్షలాది రూపాయలు అయితే ఇక్కడ బెట్టింగ్లు వేస్తున్నట్లయితే మనకి సమాచారం అయితే ఉంది. దాంతోపాటు టెక్కల్లో కూడా ఈసారి రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు కింజరా పచ్చినాయుడు సునాయాసంగా 20,000 మెజార్టీ పై గెలుస్తారని టీడీపీ వాళ్ళు బెట్టింగ్ కాస్తున్నారు. అదే స్థాయిలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను పోటీ చేశారు. ఆయన మద్దతుదారులు కూడా ఆ మెజార్టీ కోసం అయితే ఇక్కడ బెట్టింగ్లు కాస్తున్నట్లయితే మన సమాచారం ఉంది. ఈ నియోజకవర్గాలతో పాటు అలాగే ఇచ్చలకు సంబంధించినంత వరకు ఇక్కడ టీడీపీ పార్టీ అయితే పోటీలో లేదు. ఇక్కడ బీజేపీ పార్టీ అయితే రంగంలో ఉంది. బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ ఎన్ఈఆర్ నడుకుర్తి ఈశ్వర్ పోటీ చేశారు. ఈయనకి ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే
గొర్రెల కిరణ్ కుమార్ అయితే పోటీ చేశారు. అయితే ఈ గొర్రెల కిరణ్ కుమార్ గత ఎన్నికల్లో అప్పటి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుపై 19,000 మెజార్టీతో గెలిచాడు. ఈసారి ఆ కిరణ్ కుమార్ ఓటమి చెందుతారనేసి ఎన్ఈఆర్ మద్దతుదారులు అయితే బీజేపీ పార్టీ మద్దతుదారులు అవ్వచ్చు, అలాగే టీడీపీ పార్టీ మద్దతుదారులు అవ్వచ్చు, భారీ స్థాయిలో బెట్టింగ్లు కూడా కడుతున్నట్లయితే మనకు సమాచారం ఉంది. అయితే దీంతో పాటు నర్సంపేటలో కూడా ధర్మాన కృష్ణదాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. దీంతో పాటు అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి కూడా విజయం సాధిస్తారని అక్కడ కూడా బెట్టింగ్లు కాస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంది. అయితే ఈ నియోజకవర్గాల్లో ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. పోలింగ్ కూడా అయిపోయింది. అభ్యర్థి విషయం కూడా నిక్షిప్తమైంది. ఈవీఎం బాక్సులో నిక్షిప్తమైంది. వచ్చిన 4వ తారీఖున విజేతలు ఎవరనేది అప్పుడు ఓట్ల లెక్కింపులో తెలుస్తున్న సందర్భం అయితే మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత ఒక 20 రోజుల పైగా సమయం ఉండటంతో ఆయా మద్దతుదారులు అయితే బెట్టింగ్లకి అయితే సిద్ధపడ్డారని అయితే మనం చెప్పవచ్చు. ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈసారి సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయైతే మనం చెప్పవచ్చు. దానికి సంబంధించినంతవరకు జిల్లా యంత్రాంగం, అధికార యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా జిల్లా ఎస్పీ రాధిక నేతృత్వంలో పోలీసు యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు దోహదపడ్డారని అయితే మనం చెప్పవచ్చు. అయితే ఎన్నికల అనంతరం కూడా ఆ బెట్టింగ్లు అయితే ఈ నియోజకవర్గాల్లో విశేషంగా జరుగుతున్నాయి అయితే మనకు సమాచారం అయితే ఉంది. అయితే దీనిపై బెట్టింగ్లకు సంబంధించినంతవరకు పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. ఎటువంటి రాజకీయ పార్టీల తాలూకా కవింపు చర్యలకు పాల్పడినా లేకపోతే బెట్టింగ్లకు పాల్పడినా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు అయితే తెలియజేసినప్పటికీ ఈ రహస్యంగా కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉభయ పార్టీలకు చెందిన వ్యక్తులు అయితే రహస్యంగా బెట్టింగ్లకి తోడ్పడుతున్నారు. బెట్టింగ్లు ఇప్పటికే లక్షల రూపాయలు చేతులు మారినట్లయితే మనకి తెలియవస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 4 Sides న్యూస్, శ్రీకాకుళం.